ధ్యాన అభ్యాసం చేసేవారికి కొన్ని ప్రత్యేక సూచనలు. ధ్యానము అంటే కళ్ళు మూసుకోవడం కాదు. అదొక ప్రయత్నం. ఆ ప్రయత్నం యొక్క లక్ష్యం ఏమిటో ముందు స్పష్టంగా అర్థం కావాలి. ధ్యేయ వస్తువు ఏమిటి? దేని మీద ధ్యానించాలి అనేది. ఈ ధ్యేయ వస్తువు విషయంలో వారి వారి సంస్కారం ఒకటి ఉంటుంది. ఇంతకుముందు చేసిన సాధన యొక్క పటిమ కూడా ఉంటుంది. ఏ సాధన చేయకపోతే ధ్యానం చేయక్కర్లే ఇంకా. ధ్యానం కంటే ముందు సాధనలు ఉన్నాయి కదా, అవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానం అనేది ఇప్పుడు ఏకాగ్రము తర్వాత కుదిరేటువంటి స్థితి. సో ముందు ఏకాగ్రాని కోసం ప్రయత్నాలు చేసి దాంట్లో సఫలీకృతుడైన వాడు కూర్చోవాలి. దేనికి? ధ్యానానికి. అయితే ఏకాగ్రత కుదిరినా ఇక్కడ ఏమవుతుందంటే ఒక వస్తువు పైన ఏకాగ్రత కుదరచ్చు. ఏదో ఒక దివ్య వస్తువు, దేని మీద మన దృష్టి నిలిపి దాని మీద. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనస్సు దేన్ని ఇష్టపడుతుందో దానిపైన నిలుస్తుంది. సింపుల్. ఇష్టపడే వస్తువు పైన మనస్సు కాసేపు నిలుస్తుంది, ఎక్కేసి నిలపని నిలవదు కదా. కాబట్టి మనస్సుకు పూర్తిగా దాని చాంచల్యం పోవాలి, అది లీనం అయిపోవాలి, అది లీనం అవ్వాలి. సో లీనం అవ్వాలి అంటే ఎక్కడ పెడితే అది లీనం అవుతుందో అది ధ్యేయ వస్తువే ఉండాలి. సో ఎక్కడ పెడితే మనస్సు తన ఉనికిని కోల్పోతుంది? వేరొక వస్తువు లేదు, కేవలం ఆత్మయే. అక్కడైతే దానికి పట్టుకోవడానికి ఏ వస్తువు ఉండదు, ఆలంబన ఉండదు. ఏది? ఆత్మలో, ఆత్మ విచారణలో, ఆత్మ ధ్యానములో, ఆత్మ చింతనలో నిలిపితే దానికి ఏ ఆలంబన దొరకదు ఊగులాడడానికి. అందుకని ఏమైపోతుంది? లీనమైపోతుంది. బాహ్యం ఏ ఆలంబన ఇచ్చినా దానికి బలం పెరుగుతుంది. ఏ ఆలంబన ఇవ్వండి, బలం పెరుగుతుంది దానికి. సో ఇప్పుడు ఏంటి అంటే దానికి బలం పెరగకుండా ఉండాలి. అంటే ఎలా మనమే పెంచుకుంటున్నాం. ఇలా సంకల్ప ప్రభవాన్ కామాన్, అది బలం. సంకల్పాలు, సంకల్పం వల్ల పుట్టేటువంటి కోరికలు ఏవైనా కావచ్చు. అవి అశేషత సర్వాన్ త్యక్త్వా. ఈ సాధన చేసేటప్పుడు ఎలా సిద్ధమై కూర్చోవాలి అంటే సంకల్పాల వల్ల ఏదైతే పుడతాయో వాటిని అన్నిటినీ పూర్తిగా నిశ్శేషముగా. అందుకే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తది వచ్చేదే అని. సో సంకల్ప త్యాగమే అక్కడ సన్యాసం చెప్పారు స్పష్టంగా. మిగతా ఏం వదిలేసినా వదిలినట్టు కాదు. ఏది? ఈ ధ్యాన యోగానికి, ఆత్మ సంయమ యోగానికి. అలా వదిలినప్పుడు మనస్సు ఏమవుతుంది? సంకల్పాల వల్లనే మనస్సుకు బలం, ఆ కోరికల వల్ల ఇంకా బలం పుంజుకొని పరుగులు పెడుతుంది స్పీడ్గా. ఎప్పుడైతే దీన్ని అరికెట్టాడో మనస్సు ఇహ పోదు. తర్వాత మనసాయవ ఇంద్రియగ్రామ వినయమ, ఇది మొదలే చెయ్యాలి ముందు. అంటే మనసుతో ఇంద్రియాలని నియమించి మనస్సు కూడా పరిగెత్తకుండా సంకల్పాలని త్యజించాలి. ఇది త్యాగం. అందుకే సన్యాసి అయిన వాడే ఏమవుతాడు? యోగి అవుతాడని చెప్పాడు. సో ఆత్మ సంయమ యోగం కావాలంటే ఏమవ్వాలి? సంకల్పం, సర్వసంకల్ప సన్యాసి అవ్వాలి. అందుకే ఆ యోగి అయినా లేకపోతే సన్యాసమైన ఒకటే అన్నాడు. సంకల్ప త్యాగమే చెప్పాడు. తర్వాత ఇంత చేసినా మనసేమి తొందరగా ఇది కాదు, ఎక్కడో ఒకటి ఎత్తుక్కుంటుంది. అది చాలా వేగం కదా, సంస్కారాల ప్రభావం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నాడు, బట్ ఆ సంస్కారాల ప్రభావం ఉంటుంది కదా. అందుకని శనై ధృతి గృహీతయా బుద్ధ్యా ఉపరమే. ఏం చేయాలి? బుద్ధితో దాన్ని ఉపశమింప చెయ్యాలి. ఎలాంటి బుద్ధి? ధృతితో కూడిన బుద్ధి. ధృతి అంటే పట్టుదల. ఏం పట్టుదల? నోరు మూసుకో అంటాం కాదు. ఇది బుద్ధిలో జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానంతో మనస్సుకు ఊరట కలిగించి నెమ్మదిగా బుజ్జగించి మంచికి తీసుకురావాలి. దానికి పట్టుదలగా ఎప్పుడు పరిగెట్టే దాన్ని పట్టుకోవాలంటే దీనికి పట్టుదల ఉండాలి.
మామూలు కాదు. అవునా? అందుకని ధృతి కావాలి. అబ్బా! ఏమిటోనండి ఎంత చేసినా ఈ మనసు మళ్ళీ మళ్ళీ పోతుంది. ఎంతకని పట్టుకోమంటారు అందుకే వదిలేసా. ఆ! అయ్యో! ఇవన్నీ ప్రపంచంలో వింటున్నాం. ఏం చేయనమ్మా మనసు నిలవదు మరింకా. ఇక ఊరికే కూర్చొని మనసు నిలవకపోతే ఎందుకొచ్చిన గొడవ అని ఇక నేను ఉట్టిగల దండం పెట్టుకొని వచ్చేస్తా. అంటారు. ఆ వదిలేస్తే ఎప్పటికైనా వస్తుందా పోనీ? వదిలితే వస్తుందా? రాదు కదా! ఏదో ప్రయత్నం చెయ్యాలి కదా దాన్ని పట్టుకోవడానికి. అవునా కాదా? ఏది చేయకుండా వదిలేసి ఎప్పటికి రాదు దారికి. అది మామూలే సాధనలు. ఈ ధ్యాన సాధకుడికి అవన్నీ ప్రిలిమినరీ కోర్సెస్ అయిపోయి ఉంటాయి. ఏది కర్మయోగం, కర్మ సన్యాస యోగ స్థితికొచ్చిన తర్వాతగా చెప్పాడు. అవన్నీ ముందే అయిపోయాయి. అయినా కూడా ధ్యానానికి ఉపక్రమించినప్పుడు ఆ సంస్కారాల ప్రభావము ఇంతకుముందు అలవాటైనవి ఉంటాయి అవన్నీ కొంత వస్తుంది. అందుకని బుద్ధి చేత చెయ్యాలి. మనకు భగవంతుడిచ్చినటువంటి దివ్యమైన పరికరం బుద్ధి. దాన్ని ఏం చేయాలి? మనస్సుతో చెయ్యి కలపకూడదు బుద్ధిని. బుద్ధితో మనస్సును చూడాలి. సంకల్పాలు పుట్టకుండా. సంకల్పాలు వల్ల మళ్ళీ బహిర్ముఖము కాకుండా. తర్వాత ఆత్మ సంస్థం మనః కృత్వా చూడండి. మనస్సునే ఆత్మ సంస్థం ఆత్మలో నిలపాలన్నాడు. ఎవరు చేయాలి ఆ పని? బుద్ధి గారు చేయాలి. బుద్ధికి కదా ఆత్మానాత్మ వివేకం, నిత్యానిత్య వివేకం ఎవరికుండాలి? బుద్ధికుండాలి. ఆ బుద్ధి చేత, జ్ఞాన దృష్టి చేత దాన్ని ఆత్మ సంస్థం కృత్వా ఆత్మలో నిలపాలి. తర్వాత నా కించిదప్పి చింతయ్యేది. వేరొక ఆలోచన ఉండకూడదు. ఆత్మ సంబంధమైన చింతనే ఉండాలి. వేరే విషయాల్ని ఇంకా చింతన చేయకూడదు. సో ఇప్పుడు మూడు స్టెప్స్. మనసుతో ఇంద్రియాలను సంయమించటం, మనస్సులో లేచిపడేటువంటి సంకల్పాలని బుద్ధి యొక్క ఎరుక ద్వారా నివారించటం. నివారించిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి పోతుంది. కేవలం వెనక్కి తీసుకురావటం ప్రధానం కాదు. మనస్సుని ఏం చేయాలి? ఆత్మ చింతనలో పెట్టాలి. 3 ఈ ఆత్మ చింతనలో పెట్టకపోతే మళ్ళీ ఏమవుతుంది అది? అలవాటు ప్రకారం పరిగెడుతుంది. మళ్ళీ ఏవో సంకల్పాలు ఏవో పుడుతూ ఉంటాయి. అది. సరే. ఇప్పుడు చేసిన తర్వాత ఈ ప్రయత్నము చెప్పినంత తేలిక కాదు. మరెందుకు అంటే అసలు మనస్సు వాయుతత్వం అట. ఎందుకంటే ఈ చక్రస్థానంలో గూడా ఆజ్ఞాచక్ర మనస్థానమే అక్కడే ఉంటుంది. ఏది? హంస. వాయు. హంస చలనం అక్కడే. అందుకని ఇది చలిస్తుంటే అది కూడా చలిస్తూనే ఉంటుంది. దాని స్వరూపమే చలనం. అందుకే కృష్ణుడు కూడా మొదలే చెప్పాడు. చంచలం అస్థిరం మనః. ఇదే రిపీట్ చేస్తాడు అర్జునుడు తర్వాత. ఇది చంచలం ప్లస్ ఇంకోటి పోనీ మనం ఏదైనా కష్టపడి కూర్చోబెట్టినా కాసేపే ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు. అలాగా కూర్చోని ఉండదు ఎక్కువసేపు. మళ్ళీ ఇంకోటి. కాబట్టి ఏం చేయాలి దీన్ని? దీని స్వభావాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. దీని స్వరూపం ఇలాగే ఉంటుంది. అందుకని యతో నిశ్చరతి. మనస్సు ఎప్పుడెప్పుడైతే ఏ విషయాల్లోకి వెళుతుందో బహిః గచ్చతి వెళుతుందో అప్పుడేం చేయాలి? తతః నియమ్య. ఆ కారణం ఏదో వస్తువు అయిపోతుంది. దాని నుంచి ఏం చేయాలి? నియమ్య వెనక్కి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? మళ్ళీ ఆత్మన్యేవ వశం నయేతు. మళ్ళీ ఆత్మ వశము గావించాలి. ఈ వశము గావించడం కొంచెం అర్థం చేసుకోవాలి. వశము గావించడం అంటే మామూలుగా అయితే బుద్ధి అదుపులో మనసు ఉండాలి, మనసు అదుపులో ఇంద్రియాలు. ఇక్కడ ఆత్మ వశములో మనస్సు ఉండటం అంటే ఏంటి? అంటే మనస్సుతో మనం నియమించలేం, కంట్రోల్ చేయలేం. కాబట్టి మనస్సును బుద్ధితో సంయమించాలి. బుద్ధిలో ఏం చేయాలి? బుద్ధిని ఏం చేయాలి? ఆత్మ చింతనలో ఉంచటం. సో ఆత్మ చింతన వైపు దృష్టి మళ్లించినప్పుడు ఆటోమేటిక్‌గా మనసు ఏమవుతుంది? ఇంకా బయటికి పోదు. ఇదే వశం చేయటం అంటే. అంతేగాని ఆత్మ ఇదిగో నీ వశంలో పెడుతున్న మనస్సుని పట్టుకో అనలేం కదా! అంతే. నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆత్మచింతనలో నిలపకపోతే అలవాటు ప్రకారం వెళ్ళిపోతుంది.
ఆత్మచింతనలో నిలబడడం అంటే ఏంటి? ప్రాక్టికల్‌గా చూడాలి కదా! ప్రాక్టికల్‌గా ఏంటి ఆత్మచింతనలో? ఆత్మలో వశం చేయటం, ఆత్మచింతనలో నిలబడడం. ఆత్మచింతన అంటే ఏంటి? ఆత్మను గురించి చింతన. ఏం చింతిస్తాం ఆత్మను గురించి? అది అచింత్యం, అప్రమేయం అంటారుగా. అచింత్యమే, అప్రమేయమే కరెక్టే. అవన్నీ పదాలు. ఆత్మతత్వాన్ని సూచించేటువంటి పదం. అసలు ఆత్మస్వరూపం ఏంటి? దృక్కు. కేవల దృక్కు. దృగ్దృశ్యౌద్యౌ పదార్థౌ సహ పరస్పర విలక్షణౌ. వేదాంత డిండిమలో శంకరాచార్యులు అంటారు. దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి ఇది వేదాంత డిండిమః. వేదాంత డిండిమ ఢంకా బజాయించి చెప్తుంటారు. ఏమని? దృగ్దృశ్యౌద్యౌ పదార్థౌ స్థః. అంటే మనం ఇప్పుడు ఇంకా సాధకుడు స్థానంలో బ్రహ్మనిష్ఠుడు గురించి చెప్పట్లే, సాధన గురించే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి? దృక్కు దృశ్యం రెండు ఉంటాయి. దృశ్యం అంటే ఏంటి? మనస్సుకి ఇంద్రియాలు దృశ్యం, ఇంద్రియాలకు విషయాలు దృశ్యం, బుద్ధికి మనస్సు దృశ్యం. అంతే కదా! బుద్ధికి ఎవరు బుద్ధి దృశ్యమే. బుద్ధి కూడా తెలుస్తోంది. ఎవరికి? నాకు తెలుస్తోంది బుద్ధి. కాబట్టి అది కూడా దృశ్యమే. దాన్ని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు బుద్ధిని? నేనే. నేనే. ఆ! నేనుని ఎవరు చూస్తున్నారు? నేను కూడా ఒక ఆలోచనే కదా! నేను నా బుద్ధి కదా! నేను కూడా ఒక ఆలోచనే. నేను అనే ఆలోచన ఎవరు చూస్తున్నారు? తెలీదు. అది కేవల ప్రకాశం. కేవల ప్రకాశం. దేనితో ప్రమేయము లేని ప్రకాశం. నేను కంటే వేరుగా ఉంది. ఇప్పుడు సాధకుడు ఆత్మ వశములో చేయటం అంటే, ఆ ప్రకాశం ఏదైతే నేను అనే ఆలోచన కూడా వెలిగిస్తుందో, ఆ ప్రకాశం నేనని భావన చేయటం. అది వశం చేయటం అంటే. ఆ ప్రకాశం నేను అన్నప్పుడు మనసుకు ఉనికి ఉండదు. ప్రకాశమే నేనైనప్పుడు. అప్పుడు ప్రకాశం నేనైనప్పుడు అది దృక్కై ఉంటుంది. దృశ్యం కాదు. అంతేగా? దాంతో ప్రమేయం ఉండదు. సో, వశం చేయటం అంటే ఏంటి? కేవల ప్రకాశమైనటువంటి ఆత్మతో తాదాత్మ్యం చెందటం. తానే ఆ ప్రకాశము, నేను దృక్కు. ఇదంతా దృశ్యం. వేరవటం. సో, మనస్సు మారుతున్నా తాను వేరై చూస్తూ ఉంటే దానికి బలం తగ్గిపోతుంది. దాంతో తాదాత్మ్యం చెందినప్పుడు మారుతుంటుంది. తాదాత్మ్యం చెందకుండా ఉంటే ఏం చేయదు. ఒక్కసారి అటు చూసామనుకోండి, నోరు మూసుకొని కూర్చుంటుంది. దాంతో చెయ్యి కలిపితే మాత్రం ప్రమాదం. చిన్నపిల్లలు పసిపిల్లల్లాగా ఇది. పసిపిల్లలు ఉంటారు. వాళ్ళు ఆడుతుంటారు, పాడుతుంటారు. బొమ్మలతో ఉన్నంత బానే ఉంటారు. అవునా? ఏదన్నా కొంచెం ఇదైనప్పుడు ఏడుస్తారు. వాళ్ళేం చేస్తారు? కింద పడ్డారనుకోండి, ఏం చేస్తారు పాపం? ఏడుస్తారు. ఏదన్నా ఇదైతే ఏడుస్తారు. గట్టిగా ఏడుస్తారు వాళ్ళు. ఆడుకున్నంత సేపు బానే ఉంటారు. ఏదన్నా వస్తే ఏడుస్తుంటారు. మనసు కూడా అంతే. ఏడుస్తుంటే ఏం చేయాలప్పుడు? వాళ్ళు ఏడ్చినప్పుడు సపోర్ట్ చేయకూడదు. మనం అలా పట్టించుకోకుండా ఉన్నామనుకోండి, పెద్ద పెద్ద ఏం చిన్న చిన్న వాటికే దాన్ని చూడకుండా మనం వెళ్ళిపోతే వాళ్ళేం చేస్తారు? ఎవరు చూడట్లేదని మళ్ళీ మళ్ళీ వాడు ఆడుకుంటాడు. సమర్థించకూడదు. చెయ్యివ్వకూడదు. ఈ మనస్సు కూడా ఏమవుతుంది? ఏదో చేస్తుంది కోతి చేష్టలు. ఏదో ఒకటి దానికి ఎటు పోవాలి, అటు పోవాలి అనుకుంటుంది. దానికి చెయ్యి ఇస్తే, నేను దానితో చెయ్యి కలిపితే షికారుకు పోతాం ఇద్దరం. దానికి చెయ్యి కలపకుండా చూస్తుంటే ఆలోచన డ్రాప్ అయిపోతుంది. ఆలోచన వెంటనే పడిపోతుంది. చూడండి కేవలం. ఆ సంకల్పం ఇంకా రాదు. దానికి బలం ఇచ్చేది మనమే. బలం ఇవ్వకుండా ఉండాలి. నాన్ కోఆపరేషన్ విత్ ద మైండ్ అంటే ఇదే. దానికి చెయ్యవద్దు, సహకరించవద్దు. దాని మార్పుల్ని కేవలం చూస్తూ ఉంటే దృక్‌గా, అప్పుడు ఆ దృక్కే ఆత్మ. ఆ ప్రకాశము నేను. నాకు వీటితో ప్రమేయం లేదు. ఇవన్నీ దృశ్యాలే. ఇది వశం చేయటం. చెయ్యాలి. ఎప్పుడు? పోతున్నప్పుడల్లా చెయ్యాల్సిందే. యతో మనసు పోతున్నప్పుడల్లా దానికి చెయ్యివ్వకుండా దాన్ని వేరుగా చూస్తూ కదా! వేరవ్వటమే మనము
ఏమిటి బలం ఇవ్వకుండా ఉంటా, వేరైతే చాలు, దాంతో చేయగలిగితే బలం ఇచ్చినట్టు లెక్క. ఎవరైనా అంతే. అందుకే చెప్తారు గురుదేవి, హిందూ ధర్మములో, జీవన శైలిలో ఎవరైనా మనం కొత్త వాళ్ళని కలుసుకున్నప్పుడు మామూలుగా ఏం చేస్తాం? నమస్తే కదా, నమస్తే. మనం అయితే హరి ఓం అంటాం. నమస్తే అన్న హరి ఓం అంటాం. నమస్తే అంటే ఏంటి అర్థం? తే నమః, నమస్కారం. ఈ నమస్కారము వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం, దూరంగా ఉండే నమస్కారం. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్లో గురుదేవులు చాలా బాగా చెప్తారు. వెస్టర్న్ కల్చర్లో అంటే పాశ్చాత్య సంస్కృతిలో ఇది లేదు, నమస్తే అసలు లేనే లేదు. వాళ్ళకి కరచాలనం ఉంది. చాలనం అంటే ఏంటి? చలింపజేయడం. అంటే ఒకళ్ళ చేతులు ఒకళ్ళు షేకింగ్ ద హ్యాండ్స్ అండ్ బ్రేకింగ్ ద హెడ్స్. అంటే ఇలా 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 కలుపుతున్నారు వాళ్ళు, అంత కలుపుకోవడమే. మనకు లేదు, కరచాలనం లేదు. ఇంకో టచ్ మీ నాట్, మనం అంతా, మన సంస్కృతి అంతా టచ్ మీ నాటే. అవునా? ఈ పట్టుకోవడం ముట్టుకోవడాలు మనకు లేవు. మనకి ఏంటంటే ఇదే. ఎందుకంటే సర్వులలో ఉన్నది ఒకటే పరమాత్మ, అదే కదా, అది దృష్టి. కాబట్టి నమః ఎవరికి నమస్కారం చేయాలి? ఎవరికి? అక్కడ పరమాత్మే ఉన్నాడు, అది నమః, అది స్మరించుకోవడం కదా. అంటే ఏంటి? దూరంగా ఉంటాడు. అలాగే ఈ విషయాలు, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ఏమిటి? అవే. కాబట్టి టచ్ మీ నాట్, హలో, అంతే. అంటే దాంతో షేక్ చెయ్యొద్దు, చెయ్యవద్దు. దేంతో? మనస్సుకు చెయ్యవద్దు. చేయకుండా ఏం చేయాలి? నేను ఇలాగే ఉంటాను, నువ్వు అక్కడ ఉండు. దేనికి? మనస్సుకు చెప్పాలి. వేరవ్వటం అనేది వేరు చేసి చూడగలడు. ఇదే విచక్షణ, ఇదే వివేకం, ఇది అనాత్మ, ఇది దృశ్యం, ఇది నేను చూస్తున్నానుగా. దీని కదలికల్ని, దేని కదలికల్ని? మనస్సు కదలికల్ని చూస్తున్నా కదా. చూసేటప్పుడు అది నేను కాదు కదా, దాంతో నాకేంటి ప్రమేయం? నేను దృక్కే. ఇది వశం చేయటం. ఇలా ఎప్పుడు చేయాలి? చేస్తూనే ఉండాలి ప్రయత్నం, డిటాచ్మెంట్ వచ్చేదాకా. అలా ప్రయత్నం చేయగా 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 నెమ్మదిగా వాటికి బలం తగ్గిపోతుంది, మనస్సుకి బలం తగ్గిపోతుంది. అప్పుడు ప్రకాశం యొక్క తాదాత్మ్యం పెరుగుతుంది. ఇలా చేసినప్పుడు చెప్తున్నాడు, ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం. అప్పుడు ఏమవుతుంది? ఈ డిటాచ్మెంట్ ద్వారా మనస్సుతో వేరవ్వటం, ప్రకాశముతో తాదాత్మ్యం చెందడం, ఆత్మ తాదాత్మ్యం చెందినప్పుడు సుఖం ఉత్తమం, ఉత్తమమైన సుఖాన్ని పొందుతాడు. తర్వాత శాంత రజసం, ఈ రజోగుణ సంబంధమైనటువంటివన్నీ కూడా కదలికలు ఉండవు. మనస్సు రజోగుణ పూర్తి కదులుతుంది, మనసుకు బలం ఇవ్వట్లేదుగా. సో ఇప్పుడు అందుకే చెప్పారు 3వ అధ్యాయం చివరిలోనే మనకి ఇంద్రియాలు విషయాల కంటే ఎక్కువ, మనస్సు ఇంద్రియాల కంటే ఎక్కువ, మనసు కంటే బుద్ధి ఎక్కువ, బుద్ధి కంటే యో బుద్ధే పరతః సహ. సహ అంటే ఎవరు అక్కడ? ఆత్మ, పరమాత్మ అని అర్థం. సో ఏది ఎక్కువ? ఎక్కడ నిలిస్తే ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి? అక్కడ నిలవాలి. మిగతా ఎక్కడున్నా కదులుతుంటాయి. కదలంది అదే. మన ప్రయత్నాలు ఎట్లున్నాయంటే కదిలే వాటిల్లో కూర్చొని కదలకుండా ఉండాలనుకుంటాం, అది ఇంపాసిబుల్. మనస్సు చంచలం అస్థిరం అన్నాడు అందుకే కృష్ణుడు. నువ్వు చంచలమైన మనసుతో తాదాత్మ్యం చెంది కదలకుండా ఉండాలంటే సాధ్యం కాదు. బుద్ధి ఇటు తిరిగితే కదులుతుంది, పరమాత్మ వైపు తిరిగితే కదలికలు తగ్గి కదా. కాబట్టి విచారణ ఒక్కటే మార్గం పూర్తిగా మనస్సుని సంయమించటానికి, దాని నుంచి వేరవటం ఒక్కటే మార్గం. సరే, అప్పుడు బ్రహ్మభూతం అకల్మషం ఏమవుతున్నాడు? ఈ రకంగా ఆత్మతత్వాన్ని చింతన చేయగా చేయగా, విచారణ చేయగా చేయగా, తాదాత్మ్యము చెందగా ఏమవుతున్నాడు? బ్రహ్మభూతం అంటే ఏంటి? బ్రహ్మము ఒకటే, పరమాత్మ ఒకటే, అనేకము కాదు. అదొక్కటే నిత్యం సత్యం అనేది బాగా దృఢంగా ఉంటుంది. అది దృఢతరం అవ్వటమే కాదు, మరి ఏమవుతున్నాడు?
యుంజన్నేవం సదా ఆత్మానం. ఇలా ఆత్మతత్వాన్ని నిరంతరం అనుసంధానంగా తాదాత్మ్యం చేయగా బ్రహ్మ సంస్పర్శం సుఖేన బ్రహ్మ సంస్పర్శం అంటే బ్రహ్మముతో పరమాత్మతో సంస్పర్శ. సంస్పర్శ అనే పదం కావాలని వాడారు. విషయాలతో మనం స్పృశిస్తే ఎలా ఆనందం వస్తుందో, విషయ స్పర్శ వల్ల లౌకికమైన ఇంద్రియానందం వస్తుందో, బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినప్పుడు అలాంటి సుఖము అని చెప్పడం. అంతే తప్ప బ్రహ్మమును వెళ్ళి ముట్టుకొని నేను కాదు, ముట్టుకొని మళ్ళీ పైకి రావటం కాదు అక్కడ. మరేమిటి? తాదాత్మ్యం. అప్పుడు అత్యంతం సుఖమశ్నుతే. సో బ్రహ్మముతో తాదాత్మ్యం అంటే ఏంటి? తన స్వరూపమైన ఆత్మగా తాదాత్మ్యం చెందడం. అప్పుడు ఇక సుఖానికి అంతు లేదు, అవధులు లేని సుఖం పొందుతాడు. ఇది ఆత్మ సంయమ యోగం లేక ధ్యాన అభ్యాసం యొక్క లక్ష్యం. ఇది పొందేదాకా ప్రయత్నం సాగించాలి. ఆ తర్వాత సరే ధ్యానం చేస్తున్నప్పుడు నేను బ్రహ్మమును అంటాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే దృష్టిలో ఉంటాడు. అందుకే సర్వభూతస్థం ఆత్మానం. సర్వభూతస్థం అంటే అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ. తర్వాత ఆత్మని సర్వభూతాన్ని, ఆత్మలో సర్వప్రాణులను ఈక్షతే చూస్తాడు. ఈ యోగముతో కూడినవాడు. ఏ యోగం? ధ్యాన యోగముతో కూడినవాడు. ఆత్మని సర్వభూతాన్ని అంటే ఏమిటి అర్థం? సర్వభూతములు అంటే ఎన్ని ప్రాణులు ఉంటాయి, ఎన్ని కోట్లు 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 ప్రాణులు, అవునా? ఇన్ని ప్రాణుల్ని ఆత్మలో చూస్తాడు. ఆత్మ అంటే ఇక్కడ ఇది కాదు, సర్వవ్యాపకమై ఉంది. సో అంతర్యామిత్వం సర్వవ్యాపకత్వం రెండు చూడాలి. అంతర్యామిత్వం అంటే సర్వభూతస్థం, అవునా? సర్వభూతాన్ని ఆత్మని అన్నప్పుడు సర్వవ్యాపకత్వం. సో ఇప్పుడు సర్వప్రాణులు ఎక్కడున్నారు? సర్వవ్యాపకమైన ఆత్మ అధిష్టానంగా ఉంటే ఈ నామరూపాలు అనేవి జీవి కదులుతున్నాయి ప్రాణులు. అది అధిష్టాన దృష్టి, అవునా కదా? లేకపోతే ఎలా చూస్తారు ఎన్ని ప్రాణులు? ఆత్మలు అంటే లోపల చూడగలదు, బయట. ఇదంతా ఇన్ని ప్రాణులు కదులుతున్నాయి. ఇన్ని ప్రాణులకు ఆధారం ఎవరు? ఈ నామరూపాలకి ఆత్మ. అంతేగా పరమాత్మ. అలాంటి వాడు సర్వత్ర సమదర్శన. సర్వత్ర అంటే అంతటా అని అర్థం. ఎప్పుడూను అని కూడా తెలియవచ్చు. సమదర్శన ఇది కూడా చెప్పుకున్నాం. ఈ సమదర్శనం ఇందాక వచ్చింది, ఇదే వస్తుంది మళ్ళీ ఇప్పుడు. అక్కడ జ్ఞాన దృష్టి, ఇక్కడ జ్ఞాన నిష్టలో ఉంటారు. ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తులో చెప్పింది ఇదే. ఈశావాస్యం ఇదం సర్వం కించ జగత్యాం జగత్. ఇదే అప్లికేషన్. ఇక్కడేమో అప్లై చేస్తున్నాడు ఆ ఉపనిషత్ మంత్రాన్ని ధ్యానములో. తేన త్యక్తేన భుంజీథ. ఈ 3 వాక్యాలు చాలు. ఏది? ఈశావాస్యం ఇదం సర్వం. ఇదం సర్వం అంటే ఇదంతా కూడాను ఈశావాస్యం, ఈశుడి చేత వసింపబడినది. అంటే ఈశుడే ఇదంతా నిండి ఉన్నాడు, మొత్తం సర్వవ్యాపకుడే. తర్వాత కప్పివేస్తున్నాడు ఇదంతా. తర్వాత ఇంకా ఎలాగున్నాడు ఈశుడు? అంతర్యామిగా వసించి ఉన్నాడు. ఇదే వాసుదేవుడు అనే పదాన్ని చెప్తారు తర్వాత. వాసుదేవుడు అన్నా ఇదే. వాసుదేవుడు అంటే ఎవరు? వసించేవాడు, అక్కడ అందరి హృదయాల్లో వసించేవాడు. తర్వాత సర్వత్రా వ్యాపించినవాడు వసుదేవుడు. ఒకటే అర్థం. అదే ఇక్కడ చెప్పాడు. సర్వభూతాని ఆత్మని సర్వభూతస్థం ఆత్మానం. అప్పుడు ఈ సమదర్శనం అనేటువంటిది సాధ్యం అవుతుంది. ఇంతటితో ఆగకుండా భగవంతుడు మయి మాం అని తర్వాత శ్లోకాల్లో చెప్పాడు. మాం సర్వత్ర పశ్యతి. ఎవరైతే నన్ను అంతటా చూస్తాడో, మయి సర్వం పశ్యతి, నాలో అన్నింటినీ చూస్తాడో, అలాంటి యోగికి నేను దూరం కాను, అతను నాకు దూరం కాడు. అంటే ఎప్పుడు దూరం అనేది లేనే లేదు. ఎందుకని? పరమాత్మకి దూరం ఎలాగవుతాడు? పరమాత్మ తన స్వరూపమే అయినప్పుడు దూరం అయ్యేది ఏముంది? దూరం అవ్వటం అంటే
ఏమిటి విషయాలపైన దృష్టి మళ్ళటమే, అదే దూరం అవటం. నామరూపాలపైన దృష్టి మళ్ళటమే దూరం అవటం, అంతే. దగ్గర అవటానికి ఎప్పుడు ఉన్నదే, అది దగ్గర అవటం అంటూ ప్రత్యేకంగా చేయక్కర్లేదు. అందుకని దూరం అవ్వను అని చెప్పాడు భగవంతుడు. నేను వాడికి మరుగుపడను, అతను నాకు మరుగున పడను, ఎప్పుడూ తాదాత్మ్యంలోనే ఉంటాడు. అందుకని మాం మయి అని ఇక్కడ భగవంతుడు చెప్పినప్పుడు సగుణ సాకార రూపంలో ఉండే కృష్ణుడు కాదు, మరి ఎవరైనా పరమాత్మ రూపమైన సర్వవ్యాపకమైన సర్వాంతర్యామి అయిన వాడు. ఓ, దీని గురుదేవ్ చాలా మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు కలగంటున్నాడు ఒకడు, స్వప్న ప్రపంచంలో ఉన్నాడు, మేల్కొన్నాడు. మేల్కొన్న తరువాత కలగనేవాడు మేల్కొన్న వాడికి ఎంత దూరంలో ఉంటాడు? మేల్కొన్నవాడు కలగనేవాడికి బై బై నువ్వు పో, ఇంకా నీ పని అయిపోయింది అంటాడా? లేకపోతే కలగనేవాడు మేల్కొన్నవాడికి నమస్తే అని వెళ్ళిపోతున్నాను గుడ్ బై చెప్తాడా? మరి ఏమవుతున్నాడు? కలగనేవాడే మేల్కొంటున్నాడు, వాడు వీడు వేరు కాదు, అది సంగతి. వేరు ఎప్పుడు కాడు కదా, వాడే వీడు. ఏది ఎవరైతే ఇందాక కలగన్నారో ఇప్పుడు మేల్కొన్నాడు, దూరం ఏం లేదు అక్కడ, అవునా? అహం ఉన్నంత కాలం దూరం ఎవరికి? భగవంతుడికి. ఈ అహము ధ్యానములో ఏం చేస్తున్నాడు? పరమాత్మతో సాధాత్మ్యం చెందినప్పుడు ఇది లీనమైపోయిన తర్వాత ఇది దూరం ఎక్కడ ఉంటుంది? ఉండదుగా. కాబట్టి నేను దూరంగాను, ఎప్పుడు దూరంగా, అతను నాకు దూరం కాడు చెప్పి సర్వం. కాబట్టి ఇలా తాదాత్మ్యం చెందిన మాము సర్వత్ర పశ్యతి, అప్పుడు అన్నిట్లో ఆ పరమాత్మే ఉన్నాడు. ఇప్పుడు 3 ఒకటవుతున్నాయి. 3 ఒకటంటే నేననే జీవుడు, ఇతరమైన సర్వప్రాణులు, అవునా? తర్వాత ఈ ప్రాణులన్నిటిని నడిపించేటువంటి ఒక పరమేశ్వరుడు, అవునా? ఇప్పుడు 3 ఏమైనాయి? ఇప్పుడు ఈ జగత్ రూపంలో ఉండే నానా వస్తుజాలములు ఆత్మలోనే ఉన్నాయి. నేనెవరు? దృక్ అయినటువంటి ఆత్మే. మరి ఆ పరమేశ్వరుడు ఎవరు? ఆయనకి నేను ఎప్పుడు వేరుగాలి, ఆత్మరూపుడై ఉన్నాడు కాబట్టి. పరమేశ్వరుడు వేరుగా లేడుగా. ఇప్పుడు 3 ఒకటైపోతున్నాయి. జీవ జగత్ జగదీశ్వరులు, ఇదే అద్వైతం, ఇదే అద్వైతం. భగవద్గీతలో డైరెక్ట్గా మహావాక్యాలు చెప్పలే ఎక్కడ. మహావాక్యం యొక్క ఎక్స్ప్లెనేషన్ భగవద్గీత, అవునా? ఎక్కడైనా చూడండి, మొత్తం భగవద్గీత తిప్పి చూడండి, ఏ మహావాక్యం డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఇది బోధ చేసింది అర్జునుడికి కాబట్టి. ఇది వివేక వైరాగ్య సమాజక సంపత్తి కలిగి మోక్షు కాదు కదా, మోక్షు అయినటువంటి వాడికి మహావాక్యాలు. ఇక్కడ ఒకటే తత్వాన్ని అలా గోరుముద్దలు పెట్టినట్టుగా చెప్తున్నాడు భగవంతుడు. అలా చెప్పకపోతే అర్థం కాదు. అందుకని తర్వాత ఇహ సో ఇప్పుడు అర్థమైంది కదా, నన్ను చూస్తున్నాడు. చూడటం అంటే మళ్ళీ ఇలా వేరుగా చూడటం కాదు, మరుగుపడడు అంటే తాదాత్మ్యంలోనే ఉంటాడు. ఇదే మన శంకరాచార్యులు శివోహం శివోహం సోహం సోహం అని చెప్తారే అది. అందుకని పూజలో ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక పరిపక్వత వచ్చిన తర్వాత పూజ అనే సాధనలో కూడా ఏమంటారు అక్కడ? త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్. సో పూజ అంటే కేవలం బాహ్యంగా చేసే పూజ ఒక పూజ, అది కావాలి ప్రాక్టీస్. కానీ అసలు పూజ ఏంటి? సోహంభావనే పూజ అంటాడు. అంటే ఏంటి? అహం సహ, ఈ తాదాత్మ్యం బెస్ట్ వర్షిప్, అన్నిటికంటే గొప్ప పూజ. అంటే తాను వేరుగా ఉండడు, తనను తానే సమర్పించుకుంటున్నాడు. ఎలాగా? లీనము చేయటం ద్వారా. ఎలా లీనం చేస్తాడు? ఆత్మతో తాదాత్మ్యం చెందటం ద్వారా. అది సోహం భావన అన్నాడు. ఈయన సోహం భావన కాదు, మరెవరు? పరమాత్మ స్వరూపంతో తాదాత్మ్యం చెంది ఏకమై ఉన్నాడు. అది సాధకుడికి చెప్పాడు. ఇక్కడ ఈయన ధ్యాన యోగి సిద్ధుడు. ఈ రకంగా ఉన్నవాడు చూడండి ఏమవుతాడు. సర్వభూత స్థితం యో మాం
భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి వై వర్తతే. యః సర్వభూత స్థితం మాం ఏకత్వమాస్థితః భజతి. ఎవరైతే సర్వభూత స్థితం సర్వభూతాలలో ఉన్నటువంటి నన్ను ఏకత్వమాస్థితః భజతి అంటే ఏకత్వ దృష్టిలో నిలిచిన వాడై నన్ను భజిస్తాడో అంటే నన్ను ఆ దృష్టితో చూస్తాడో సహ సర్వదా వర్తమానః అపి ఆ యోగి సర్వదా వర్తమానః అంటే ఏంటి? ఏ కర్మ చేస్తున్నా ఏ రకంగా జీవిస్తున్నా ఎలా ఉన్నా మయి వర్తతే నాలోనే ఉంటాడు. ఇందాక ఏమన్నాడు? నాకు దూరముగాడు అని చెప్పాడు. ఇప్పుడేమన్నాడు? నాలోనే ఉంటాడు. సో ఏకత్వమాస్థితః అంటే ఏకత్వ దృష్టిలో నిలిచిన వాడు అని అర్థం కదా. అంటే ఏంటి? సర్వభూతాల్లో ఉన్నది ఒకటే పరమాత్మ తత్వం, అదే తన స్వరూపం. సో పరమాత్మ ఒకడే. అందుకే సింపుల్గా భక్తిలో రామదాసుల వారు అంటారు, ఉండేది రాముడు ఒక్కడే, ఊరకే చెడిపోకే మనసా అని మనసుకు చెప్పుకున్నాడు. అది అవన్నీ ఆ సాధనలో భాగాలు అనమాట. ఇక్కడ ఈయన ఏమయ్యాడు? తీవ్ర సాధన చేత ఆ ఏకత్వ దృష్టిలోనే నిలిచాడు. నిష్ఠ అన్నాడు దీన్ని. అప్పుడు ఏం చూస్తాడు? సర్వప్రాణుల్లో ఒకటే చూస్తాడు. దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఆ స్థితి పొందటం వల్ల అంటే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఎలా జీవించినా ఆయనకి ఏది అంటదు, నాలోనే ఉంటున్నాడు. అలాంటి వాడికి ఫుల్ ఫ్రీడమ్. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అదే ఇక్కడ చెప్పాడు. యస్య చిత్తం బ్రహ్మణి రమతే, ఎవరి చిత్తం అయితే ఆ పరమాత్మలో రమిస్తూ ఉంటుందో. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఆ ఏకత్వం పరమాత్మ ఒకడేగా, సర్వభూతాల్లో ఉన్నది అక్కడే ఒకడేగా. సో దాని దృష్టిలో ఉన్నటువంటి వాడు ఎక్కడున్నా ఏ పని చేసినా ఏం చేసినా ఆయనకి ఏమీ అంటదు. ఆయన పరమాత్మలోనే ఉంటాడు. ఏమైనా చేసుకోవచ్చు ఆయన. అప్పుడు ఫ్రీడమ్. అప్పటిదాకా ఫ్రీడమే లేదు. వాళ్ళు యోగంలో ఉండొచ్చు, భోగంలో ఉండొచ్చు, 10 మందిలో ఉండొచ్చు, ఎవరు లేకుండా ఏకాంతంలోనూ ఉండొచ్చు. ఇది ఎవరికి? బ్రహ్మనిష్ఠుడికి. ఇంకా ఆ బ్రహ్మనిష్టత్వం రాక, బ్రహ్మజ్ఞానం రాకుండా ఉన్నంత వరకు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఏకాంతశీలుడై ఆ ధ్యానం అభ్యాసం చెయ్యాలి. అవునా? అది దీని గురుదేవుడికి ఎగ్జాంపుల్ చెప్తారు. రోగం వచ్చింది అనుకోండి, మనకు జబ్బు వస్తే ఏం చేస్తారు? మార్కెట్ ప్లేస్కి పోరు, బజార్లు తిరగరు కదా. ఏం చేస్తారు? లోపలే ఉండి దానికి తగిన మందు వాడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి తగిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఊళ్ళు తిరగరు. ఎందుకు? శరీరానికి ట్రీట్మెంట్ కావాలి. తిరిగితే మళ్ళీ దానికి స్ట్రెయిన్ అయిపోయి ఇది అవుతుంది. రెస్ట్ తీసుకోండి అంటారు. అవునా కదా? ఎప్పుడు రోగం వచ్చిన మనందరికీ ఉంది ఏ రోగం? భవరోగం. రోగం. ఈ భవరోగం నుంచి బయటపడటానికే కదా ఈ ప్రయత్నం అంతా. అప్పుడు ఎలా పోతుంది ఈ భవరోగం? భవ అంటే పుట్టేది ఎవరు? వీడు జీవుడు, అహం కదా. దీని పూర్తిగా అంతమయ్యేది ఎక్కడంటే కేవలం పరమాత్మ చింతనలోనే. ఇంకెక్కడ చావదది. ఎక్కడో ఒకసారి లేచి కూర్చుంటాం. అవునా? కాబట్టి ఆత్మ సంయమ యోగంలో చెప్పిన ధ్యానం ఏదైతే పరమాత్మ ధ్యానములో మనస్సు విలీనమైనప్పుడు అప్పుడు ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అతనికి ఏ నియమాలు అవసరం లేదు. అప్పుడు ధర్మానికి అతీతమైన స్థితిలో ఉన్నాడు ఆయన. అతీతమైన స్థితిలో ఉంటాడు. అందుకని ఆ యోగుల గురించి మనం ఏం మాట్లాడడానికి లేదు. ఇది ఉచితం, ఇది అనుచితం అనడానికి లేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, బృందావనంలో లీలలు చేశాడు కదరా. మధురా నగరంలో చంపేశాడు, కంసుడిని చంపాడు తానే. మరి అందరినీ మల్లయోధుడిని చంపేశాడు, చాణూరుడు, ముష్టికుడు అందరినీ
మన బృందావనంలో ఉన్నప్పుడు రాక్షసులందరిని ఒక్కొక్కడు వస్తుంటే అందరినీ చంపేశాడు. పూతన నుంచి మొదలుపెట్టింది. మొదలై సంహారం చేశాడా లేదా? తర్వాత అర్జునుడు నీరు గారిపోతున్నా "ఏయ్! లేచి యుద్ధం చెయ్యి" అని చెప్పాడు. హ్మ్. దీని మీద రకరకాలమైనటువంటి వ్యాఖ్యానాలు. కృష్ణుడు హింసను ప్రోత్సహించాడు. కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు. కృష్ణుడు హింసావాది. భగవద్గీత పైన పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు, అర్థం లేని వ్యాఖ్యానం. ఆ! చేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద చర్చ జరిగింది వరల్డ్ వైడ్‌గా దీనిపైన. రష్యాలో అక్కడక్కడ అంతా జరిగాయి. సో, భగవద్గీతను బ్యాన్ చేయమన్నారు వాళ్ళు. బ్యాన్ చేయమన్నారు కూడా. అలాంటి చర్చలు కూడా జరిగాయి. సరే తర్వాత గట్టెక్కారు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం ఎప్పుడు ఓడిపోదు. అది వేరు. ఒకళ్ళిద్దరు యాక్సెప్ట్ చేయకపోతే ఏం పోయిందట? ఏం కాదు. వాడి బుద్ధి అతనిలోనే ఉంది. కృష్ణుడు హింసను ప్రోత్సహించలే. ఎవడైతే హింసావాదో వాడు చంపమన్నాడు కదా! అధర్మం చేసే వాళ్ళందరినీ చంపకపోతే ధర్మం ఎలా నిలుస్తుంది? ఇప్పుడు గడ్డిని బీకపోతే పూలు ఎలా పూస్తాయి? లోపల గాయం అయినప్పుడు గాయాన్ని తీసేయకపోతే అది జబ్బు ఎలా నయం అవుతుంది? అది చేయమన్నాడు. ఆపరేషన్ చేయకపోతే కాదు కదా! అందుకు. కాబట్టి హింసావాది కాదు. కృష్ణుడు చేసినా, చేయించినా 2 ఆయనకు అంటవు. నహన్యతే హన్యమానే శరీరే. కదా! చంపించేవాడు, చంపేవాడు 2 కాదు. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడికి 2 అంటవు. కాబట్టి సయోగి, ఆ యోగి అయినటువంటి వాడు ఎక్కడున్నా ఏం చేసినా ఆయనకేమి అంటవు. ఆ స్థితి అది కృష్ణుడి యొక్క స్థితి. అలా ఆ స్థాయిలో నిలిచి ఇవంతా మొత్తం అంతా నడిపించాడు. అవునా కాదా? లేకపోతే యుద్ధ రంగంలో కూర్చొని భగవద్గీత ఎవడు చెప్పగలడండి? ఎవరికి సాధ్యం అది? యుద్ధ రంగం అంటే ఎట్లా ఉంటుంది? పెద్ద టెన్స్ సిట్యుయేషను. లక్షల మంది కూర్చొని అక్కడ యుద్ధానికి వస్తారు. అందరి మైండ్స్ ఎలాగుంటాయి అప్పుడు? ఏయాలి, కొట్టాలి, చంపాలి. ఆ రకంగానే ఉంటాయి మొత్తం. అవునా కాదా? మొత్తం సంచలనమే అంతా కూడా. అలాంటి ప్లేస్‌లో కూర్చొని స్థిరమైన చిత్తముతో యోగం గురించి చెప్పాడంటే ఎవరయ్యా ఆయన చెప్పింది? అర్థం చేసుకోవద్దు, బుద్ధి లేదు అనేవాడికి. అవునా? కాబట్టి ఆయన ఎవరు? పరమాత్మే, యోగేశ్వరేశ్వరుడు. హింసావాది కాదు ఆయన. కాకపోతే లోకక్షేమం కోసం ఎప్పుడు ఏది చేయాలో అది చెయ్యాలి. ఆ ధర్మం కదా! ధర్మం అది. ధర్మాధర్మాలకు అతీతం పరమాత్మ. సో, అతీత స్థాయిలో నిలిచి ధర్మం ఏదో చెప్పి దాన్ని చేయమన్నాడు. ఆయన వచ్చిన ఉద్యోగమే అది. ధర్మ ప్రతిష్టాపన చెయ్యాలి కాబట్టి చేశాడు. కాబట్టి ఆయన యుద్ధం చేసినా, యుద్ధం చేయకపోయినా ఏమీ అంటదు. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. యుద్ధరంగంలో ఉన్న కృష్ణుడు సారథిగా ఉన్నాడు. వీరుడుగా లేడు. ఆయన చేపట్టిన ఇదేమిటి బాధ్యత? సారథ్యం. యుద్ధము కాదు. సారథి ఎవరైతే ముందు కూర్చుంటారో, యుద్ధ వీరుడు వెనక నిలబడితే సారథి ముందు కూర్చుంటాడు. ఆ ప్రతి యోధుడు ఎదురుగా నిలబడి యుద్ధం చేసేవాడు బాణాలు ముందు ఎవరికి గురి కొడతాడు తెలుసా? గుర్రాలకి, సారథికే గురి పెడతాడు. మీరు కావాలంటే యుద్ధాన్ని డిస్క్రిప్షన్ చదవండి. భారత భాగవతాలలో, రామాయణాల్లో యుద్ధం గురించి ఎంత వివరణ ఉంటుంది. ఈ వీరుడిని చంపే ముందు ఏం చేస్తాడు తెలుసా? వాడు తల తెగ అవమానం చేసేట్టు ధ్వజాన్ని కొట్టేస్తాడు. అవునా? తర్వాత గుర్రాలను చంపుతాడు. తర్వాత సారథి మీద బాణాలు సంధిస్తాడు. ఇవన్నీ పోయిన తర్వాత ఆ వీరుడిని పట్టుకుంటాడు. జనరల్‌గా జరిగేది ఇది ఎక్కడైనా. కృష్ణుడికి ఏమి బాణాలు తగలలేదా? అయ్యో! రక్తసిక్తం అయిపోయింది శరీరం యావత్తు కూడా. సో, సారథికి ఎక్కువ బాధ్యత ఉంటుందండి. అసలాయన ముందు కూర్చున్నాడు. ఒక రథానికే సారథ్యం వహించలే. మొత్తం మహాభారత యుద్ధానికి మొత్తం కీలకం ఎవరు? కృష్ణుడే. కైవర్తక కేశవః. అవునా? ఈ మహాభారతను ఒక రణ నదితో పోల్చాడు. దాటించేవాడు ఎవడు? కృష్ణుడే. కాబట్టి ఎక్కడుంటే ఏమి? ఆయన ఏం చేస్తే ఏమి? బృందావనంలో ఉన్నా ఒకటే, ద్వారకలో ఉన్నా ఒకటే, కురుక్షేత్రంలో ఉన్నా ఒకటే, అక్కడున్నా ఒకటే. ఇది తెలిసిన వాడు భీష్మాచార్యుడు. ఇది తెలిసిన వాడెవరు? భీష్మాచార్యుడు. ఆయన గుర్తుపట్టాడు కాబట్టి
ఆయన మీకు బాగా భాగవతంలో ఒక చోట నాకు ఇన్‌స్పిరేషన్ వస్తుంది. భాగవతంలో ఆయన దేహాన్ని వదిలేటప్పుడు చివర్లో కృష్ణుడిని స్తుతిస్తాడు ఆయన. ఆ స్తుతించినప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఉండే కృష్ణుడిని స్తుతిస్తాడు. బృందావనంలో ఉండే కృష్ణుడు కాకుండా. దాంతో పాటుగా ఆ కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడిని తలుచుకొని ఆయన పొంగిపోతున్నాడు. కాబట్టి ఆ స్థితిని అర్థం చేసుకున్నవాడు భీష్ముడక్కడ. ఆయన మహాయోగీశ్వరుడు కృష్ణుడు. కాబట్టి ఎక్కడున్నా ఏం చేసినా ఏమి అంటావు. ఎవరికి ఏది కావాలో అది చేస్తాడు. అక్కడ భక్తులున్నారు బృందావనం లీలలు చేశాడు. ఇక్కడ సారథ్యం నడిపించాడు. ఇక తర్వాత ఇంకో విషయం.